నమస్తే మంగళగిరి, శుభోదయం. మన మంగళగిరి ఎకో పార్క్లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులైనటువంటి శ్రీయుతులు అవ్వారు శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. వారు ఈ విశ్వావసు ఉగాది సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి వర్యుల చేతుల ద్వారా ఒక పురస్కారాన్ని అందుకున్నారండి. అందులో భాగంగా ఈ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఒక ఆత్మీయ పలకరింపుతో ఒక చిన్న వేడుకను ఏర్పాటు చేశాం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు మంగళగిరి టైమ్స్లో చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి పాస్ చేయండి. ఎందుకంటే మీరు బయట ఉన్నా కానీ మంగళగిరిలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనకి అన్ని కోణాల్లో వారు చూపిస్తున్నారు. ఎంజాయ్ చేయండి. సో అదే మీరు ఇచ్చేటువంటి శ్రీనివాసరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద గిఫ్ట్. ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. వాగర్ధావివ సంప్రౌక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివం. మనందరి తలలో నాలుకల ప్రతి ఒక్కరి విషయాన్ని కూడా వారి యూట్యూబ్ ఛానల్లో కానీ, మంగళగిరి టైమ్స్లో కానీ, వివిధ రంగాల్లో ప్రముఖులైనటువంటి భాగస్మిత్రులు, పట్టణంలోని అట్లానే ప్రముఖమైనటువంటి వ్యక్తులు, వీరందరినీ గురించి మిగతా ప్రపంచానికి తెలియజేసేదానికి నిత్యము శ్రమిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారు. ఇక్కడ ఒక వ్యత్యాసం ఉన్నది. అదేంటంటే జర్నలిజం దానికి ఉన్న విలువల్ని, అంటే అన్ని రంగాలు కూడా వాటి విలువల్ని కొంతవరకు కోల్పోతూ ఉన్న తరుణంలో
జర్నలిజం కూడా దానికి మినహాయింపు కాకుండా ఉంది. కానీ ఉత్తమ జర్నలిస్టుగా ఆ జర్నలిజానికి ఉండవలసినటువంటి విలువల్ని కాపాడుతూ శ్రీనివాసరావు గారు తనదైన శైలిలో మన మంగళగిరిలో ఉన్నటువంటి వార్తా విశేషాలన్నింటినీ కూడా మిగతా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు నిష్పక్షపాతంగా. అంతేకాకుండా కేవలం డబ్బు ఉన్నటువంటి వాళ్ళ యొక్క వివరాలనే మనం తెలియజేయాలనే భావన కాకుండా అట్టడుగు వర్గాల్లో లేక వెనుకబడినటువంటి ఎక్కడో మనకి మిగతా ప్రపంచానికి తెలియనటువంటి వాళ్ళు మంగళగిరిలో ఉన్నటువంటి వివిధ రకాల రంగాల్లో ఉన్నటువంటి కళాకారులను కూడా ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మంగళగిరి టైమ్స్ ద్వారా కానీ వెలుగులోకి తీసుకొచ్చారు. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాల్ని మిగతా ప్రపంచానికంతా తెలియజేసి అటు వాళ్ళ ఉనికిని ఇట్లా వాళ్ళల్లో ఉన్న ఈ కళాకారుల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఇనుడింపజేశారని చెప్పడానికి నేను గర్విస్తున్నా. ఇట్లా సహాయం పడుతున్నటువంటి సేవ చేస్తున్నటువంటి శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారిని మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి ఉత్తమ జర్నలిస్టుగా ఉగాది పురస్కారాన్ని అందించినందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన శ్రీనివాసరావు గారిని మన అందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. శ్రీ అవ్వారు ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు కోటేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడతారు. మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ చేసి సన్మానం చేసేసారు. సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మంగళగిరిలో మన అవ్వారు శ్రీనివాసరావు గారు 29వ వార్డు గౌత టిప్పర్ల బజార్లో వారు 50 సంవత్సరాల క్రితం వారు టిప్పర్ల బజార్లో ఉన్నారు. అట్లానే మేము కూడా 50 సంవత్సరాల క్రితం మేము టిప్పర్ల బజార్లో ఉన్నాం. అప్పటి నుంచి ఫ్యామిలీగా మెదుగుతూ వచ్చాం. వీళ్ళ అమ్మగారు వీళ్ళ తండ్రి గారు నేతనేసేవారు. వీళ్ళ అమ్మగారు మిషన్ కుట్టేది. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు అలా పోషిస్తూ మేము కూడా ఆమెని అక్క అని పిలిచేవాళ్ళం. మా నాన్నని మమ్మనే బాబాయ్ పిన్ని అని పిలిచేది. అటువంటి స్నేహ సంబంధాలు అంటే ఫ్యామిలీ సంబంధాలుగా ఎదుగుతూ 50 సంవత్సరాల నుంచి నాకు పెళ్ళై 1976లో వీళ్ళ ఇంట్లోనే నేను అద్దెకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఆ స్నేహం ఈ రోజు వరకు మన అవ్వారు శ్రీనివాసరావు గారు మన చంద్రబాబు నాయుడు గారి ఉగాది పురస్కరించుకొని ఉత్తమ జర్నలిస్ట్ అవార్డును పొందినందుకు ముఖ్యంగా మనం గర్వించాల్సింది మన వాకర్లో ఒక్కడైనటువంటి అవ్వారు శ్రీనివాసరావు గారు ఈరోజు మంగళగిరిలో ఇటువంటి ఆణిముత్యం ఉన్నదా అని ప్రతి వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోవటమే కాదు, రుజువు చేశారు. ఈ రోజు అవ్వారు శ్రీనివాసరావు గారు రుజువు చేశారు. మీరు కొట్టండి గట్టిగా. అవ్వారు శ్రీనివాసరావు గారి గొప్పతనం చాలా పేదరికంలో ఉన్నటువంటి వాడు ఈ స్థాయిలోకి వచ్చారంటే అందరి ప్రతిభ. మనలో ఒకడయ్యి ఉండటం వల్ల మనం అందరం కలిసి అవ్వారు శ్రీనివాసరావు గారిని దీవించడం వల్ల అవ్వారు శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ స్థాయికి రావటం మనందరి గొప్పతనంగా భావించి సెలవు తీసుకుంటున్నాను. మన వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి గారు శ్రీ వీస వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా గౌరవ వాకర్ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మహిళా మండలికి అలానే అవార్డు గ్రహీతలకి వీళ్ళందరికీ నా తరపున వాకర్స్ తరపున వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. కాండ్రు రవికుమార్ని చెప్దామా? కాకపోతే జర్నలిజం అనేది ప్రజల్ని ఉత్తేజపరిచేటువంటి ఒక ఆయుధం. ప్రజల యొక్క సమస్యల్ని ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను బయటికి తీసుకొచ్చేటువంటి ఒక ఆయుధం జర్నలిజం అనేది.
ఆ జర్నలిజానికి సరైనటువంటి యొక్క విలువలు పడిపోతుందంటే ఈ సమయంలో, అంటే మీడియా అంటే మనీ అనేటువంటి సమస్యలు ఉన్నటువంటి ఈ తరుణంలో ఒక మంచి జర్నలిస్ట్గా, అది దిగువ తరగతి నుంచి పైకొచ్చి కష్టపడి పైకొచ్చి ఈ స్థాయికి ముఖ్యమంత్రి గారి చేత ఉగాది పురస్కారాలు అందుకున్నటువంటి మన అవ్వారు శ్రీనివాసరావు గారిని మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ రోజున ఎకో పార్క్లో మనం ఈ విధంగా తిరుగుతున్నామంటే ఈ ఎకో పార్క్ అభివృద్ధి, ఎకో పార్క్ని ప్రజలకి, ప్రభుత్వానికి, అటవీ శాఖ వారికి పరిచయం చేసే వ్యక్తుల్లో అతి ముఖ్యమైన వ్యక్తి అవ్వారు శ్రీనివాసరావు గారు. ఇది యథార్థం. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజలకు తెలిస్తేనే కదా, ఈ ఎకో పార్క్ కింద ప్రభుత్వానికి తెలిస్తేనే కదా. అలా తెలియపరిచినటువంటి వ్యక్తి ఆయన యూట్యూబ్ ద్వారా. ఈరోజు పేపర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా కష్టమైన పని ఇది. మనం అనుకున్నట్టు జర్నలిస్ట్ అంటే ఆట జర్నలిస్ట్ అనేదాన్ని కాదు. జర్నలిజంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఉన్న సమస్యల్ని, మంగళగిరి సమస్యల్ని ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చేటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తుల్లో మనకి దొరకటం, మన వాకరవ్వటం చాలా గర్వకారణం. ముందుకు చెప్తా ఉన్నాను. అందుకోసం వారి సతీమణి అనురాధ గారికి, అలానే అవ్వారు శ్రీనివాసరావు గారికి, ఎందుకంటే ప్రతి మగ మనిషి అనక ఒక ఆడ మనిషి లేకుండా ఏ మగ మనిషి ఎదుగుదల ఉండదండి. ఇది యథార్థం. కాకపోతే ఆమె బయటికి రాకపోవచ్చు, కానీ ఆమె ప్రతి క్షణం ఈయనకి సపోర్టెడ్గా ఉంటుంది. సపోర్టెడ్గా ఉంటేనే ఆ స్థాయికి ఆయన ఎదగలుగుతారు. అందుకోసం వారిని కూడా హృదయపూర్వకంగా వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను అనురాధ గారికి కూడా. అందుకోసం మహిళామ తల్లులకి, అలానే అవ్వారు శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, అవ్వారు వారికి చంద్రబాబు నాయుడు గారి చేత, మన ముఖ్యమంత్రి గారి చేత పురస్కారాలు అందుకున్నందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ సందర్భంగా జర్నలిస్ట్ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి నిన్ననే ఆ కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా వారికి అభినందనలు తెలియజేయడం జరిగింది. అది ఎంతో మన వాకర్స్ అందరికి కూడా అది గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నా. నేచర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ కాంట్ రవికుమార్ గారిని 2 మాటలు మాట్లాడవలసింది. అందరికీ ధన్యవాదాలండి. మన అవ్వారు శ్రీనివాసరావు గారు మన సోదరుడు. ముఖ్యంగా మన వాకర్స్ సభ్యులు, నిత్యం మన మధ్యలో తిరుగుతూ మనతో కలిసిమెలిసి తిరుగుతూ ఉండే, తనకి ఉత్తమ జర్నలిస్ట్గా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు అవార్డు తీసుకోబోతూ తను వెళ్తూ నాకు ఫోన్ చేసి చెప్పారు, మన వాకర్ సభ్యులందరికీ తెలియచేయండి ఇలా అవార్డు వచ్చిందని. దానికి అందరూ కూడా చాలా సంతోషించాం. అలాగే నిన్న చీఫ్ జస్టిస్ రమణ గారు అభినందించి ఆయన చేతి మీద కూడా అవార్డు తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. మనం అందరం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆయన మంగళగిరి టైమ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరికీ నిత్యం సుపరిచితులయ్యారు. దాని ద్వారా నిత్యం మనకి పరిచయం అవుతూ కొత్త విషయాలు తెలియజేస్తూ ఊళ్ళో జరిగే విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారు. అందుకు వారిని చాలా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు మనందరం వాకర్స్ అందరం కలిసి అవ్వారు శ్రీను గారికి, వారి సతీమణి గారికి చిరు సత్కారం చేయటం మనందరం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ అండ్ నేచర్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. వాకర్స్ మిత్రులందరికీ శుభోదయం అండి. ఈరోజు మా సీకే స్కూల్లో చదువుకున్న మంగళగిరి 10th క్లాస్ 78-79 బ్యాచ్లో మా మిత్రుడైన అవ్వారు శ్రీనివాసరావు గారికి ఉత్తమ జర్నలిస్ట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకు అతని చిన్ననాటి స్నేహితులుగా మేమందరం చాలా గర్విస్తున్నాము. మాలో ఒకడైన వ్యక్తి ఈ స్థాయికి ఎదిగి ప్రభుత్వం వారిచే ఇంత మంచి ఉన్నతమైన పురస్కారాన్ని అందుకోవడం మాకు చాలా గర్వకారణం. అవ్వారు శ్రీనివాసరావు గారు మంగళగిరిలో మంగళగిరి టైమ్స్ అనే
పత్రికను, యూట్యూబ్ ఛానల్ను స్థాపించి మంగళగిరి యొక్క వార్తా విశేషాలను అందరికీ వెంటనే తెలియపరుస్తూ చాలా సంతోషం కలుగజేస్తున్నారు. వారు ఇంకా దినదినాభివృద్ధి చెందాలని అతని యొక్క మిత్రులుగా మేమందరం కోరుకుంటున్నాము. నమస్కారం అండి. రాధికా మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎంత అద్భుతంగా మన అవ్వారు శ్రీనివాస్ గారిని సత్కరించుకోవడం అనేది మనకి ఎంతో ఆనందదాయకం. అలాగే వాకర్స్లో మన ఎకో పార్క్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ జిల్లా మొత్తంలో తెలియని వాళ్ళు ఉన్నారు, కానీ అవ్వారు శ్రీనివాస్ గారు తెలియని వాళ్ళు ఎవరూ లేరండి. అలాగే ఈరోజు మనం నిద్ర లేచే టైంకే మంచి కాఫీ లాంటి వార్తల్ని మన ఇంటి ముందుకు తీసుకొస్తారు. చక్కగా సెల్ ఓపెన్ చేయంగానే హాట్ గా కూల్ గా మంచి వార్తల్ని మన ముందుకు తీసుకొస్తుంటారు. ఇలాగే మన చంద్రబాబు గారి చేతుల మీదుగా మంచి అవార్డుని తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీకు. ఇలాగే చాలా మంచి అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా అందరి తరపున, మా ఉన్నతి వాకర్స్, ఆల్ వాకర్స్ అందరూ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన అసోసియేషన్ తరఫున అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారి దంపతుల్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. షాల్వా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ఓకే. పట్టుకోమ్మా, అక్కడ పట్టుకో. అబ్బాయికి వేయాలా, అమ్మాయికి వేయాలా? ముందు ఎవరైనా జర్నలిస్ట్ కి మేము చెప్తామా? అమ్మాయి అది చిటికలా అది సన్మాన్ పత్రం వేరు, ఇది ఒకటి వేరు గురువు గారికి. అవును, అది రావాలి. మీరు వైస్ ప్రెసిడెంట్ గారు ముందుకి మిత్రులు చాలా మంది వారిని సత్కరించడానికి గుబిళ్ళు ఊరుతున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ 78-79 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు శ్రీనివాసరావు గారిని శాలువాలతో సత్కరిస్తారు. ఒకరి తర్వాత బాబు గారు, అలాగే అలాగే నాకు ఈ పేరు వారి పేరు చెప్పు. కొండల్ గారు ఇప్పుడు శాలువాతో సత్కరిస్తున్నారు. ఇప్పుడు షరీఫ్ గారు అలాగే మన వైస్ ప్రెసిడెంట్ రాజు గారు శాలువాతో సత్కరిస్తున్నారు. షరీఫ్ గారు సత్కరిస్తున్నారు. స్కూల్ విద్యార్థులు, ఆయన స్నేహితులు సత్కరిస్తున్నారు. కొండల్ గారు, కొండలరావు గారు, జనసేన నాయకులు కొండలరావు గారు
సత్కరిస్తున్నారు. సరే, రోజా రమణ గారు రండమ్మా, ముందుకు రండి, ముందుకు రండి. వాకర్స్ మహిళా సంఘం అధ్యక్షుల మహిళా విభాగం అధ్యక్షులు పేరు చెప్పండి సార్. రోజా రమణ గారు దంపతులు అని చెప్పాక మీరు పేరే చెప్పాం, వారి పేరు చెప్పలే. నరసింహమూర్తి గారు, తిరువిధుల నరసింహమూర్తి గారు శాలువాలతో సత్కరిస్తున్నారు. ఇద్దరు శాలువాతో సత్కరిస్తున్నారు. అవారు శ్రీనివాసరావు గారిని సత్కరిస్తున్నారు. అవారు అన్నమాట. పేరు చెప్పండి, మీ పేరు? మురళి, వాసు, కిరణ్. మౌలా ఖాన్ గారు, మిత్రులు శివాజీ గారు దుశాలువాతో సత్కరిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఆవార్ శ్రీనివాసరావు గారికి సన్మానించడం చాలా మన అసోసియేషన్ తరఫు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తీసుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ప్రధానమంత్రి రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, నమస్తే. శేషమూర్తి గారు సత్కరిస్తున్నారు. అలాగే అలాగే. నేచర్ వాకర్స్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ రవికుమార్ గారు వారు సత్కరిస్తారు. ఒక్క నిమిషం. నేచర్ వాకర్స్ అని చెప్పారు మిత్రులు, రచ్చబండ మిత్రులు రాము గారు, రచ్చబండ మిత్రులందరూ సత్కరిస్తున్నారు. రచ్చబండ ఇంకా మిత్రులిద్దరు సత్కరిస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు. నరేంద్ర అండ్ టీమ్. వాకర్స్ కాఫీ బ్యాచ్. రెడ్డి గారు, మిత్రులందరూ కాంటినెంటల్ కాఫీ బ్యాచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఏంటి నరేంద్ర రెడ్డి? బాలమోహన్ గారు ఆయుధం తీశారు, సత్కరిస్తున్నారు. లక్ష్మీ భీమేష్ గారు, లక్ష్మీ భీమేష్ గారు మిత్రులు సత్కరిస్తున్నారు. రామారావు గారు, ఇంకా ఇతర మిత్రులు. సన్మానం నేపాల్ సాంసరావు గారు, శంకర్రావు గారు, నేపాల సాంసరావు గారు, శంకర్రావు గారు, అవాల్ శ్రీనివాసరావు గారికి
సన్మానం చేస్తున్నారు. ఏం చెప్పాలో కూడా మేము చెప్తామంటే మేము చెప్పాం. శ్రీనివాసరావు గారికి రిటైర్మెంట్ తర్వాత ఆయన ఊహించుండరు ఒక ఛానల్ ఓపెన్ చేయడము ఇలా గవర్నమెంట్ సత్కారం అదృష్టం. అంటే ఫ్రీగా అందరూ చెప్పలేవు రండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. మన అవ్వారు శ్రీనివాసరావు గారు మాకెంతో మంచి విషయాలు ఏ కార్యక్రమం చేపట్టినా ముందు నుంచొని మమ్మల్ని మాట్లాడమని మాకెంతో సహకారం అందిస్తూ ఉంటారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కూడా అవార్డులు అందుకున్నారు. ఇలాంటి అవార్డులు ఇంకెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ వాకర్స్ కార్యవర్గ సభ్యులు ఈరోజు మన క్రితం మన చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ యొక్క సభ అంటే వాకర్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఇది మనం ఎంతో గర్వించదగిన విషయం. ఒక వాకర్స్ అసోసియేషన్ నుంచి ఒక కార్యవర్గ సభ్యుడు ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒక పురస్కారం అందుకోవడం అనేది అది అమోఘం, అద్భుతం, అసాధారణం, అనిర్వచనీయం. ముందుగా కార్యవర్గ సభ్యులు కొంతమంది చెప్పినట్లుగా ఈ యొక్క పురస్కారం ఒక ముఖ్యమంత్రి మీద చేతుల మీద కాదు, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి మీద ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా ఆశిస్తున్నాను. ఎందుకైనా ఈ వాకర్స్ అసోసియేషన్ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. రోజు వస్తూ ఉంటాయి కదా, అందుకే నేనంటాను ఈ వాకర్స్ అసోసియేషన్ గురించి అలాగే చేరిక తీరం వరకు, అలాగే రిక్రూట్మెంట్ ప్రయాణం రిటైర్మెంట్ వరకు, అలాగే మన ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు, పెళ్లి ప్రయాణం సంతానం వరకు, అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్ యొక్క ప్రయాణం ఈ యొక్క నా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఈ అందరి ఓపిక ఉన్నంత కాదు, అందరి యొక్క ప్రాణం ఉన్నంత వరకు అని నేను చెప్తాను. అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్ కింద ఏర్పడింది అంటే ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదం పెరుగుతుంది. అందుకే మనం కూడా ఎప్పుడు ఏదో పోగొట్టింది కదా, ఎప్పుడు నవ్వుతూ జీవించాలి, నవ్వుతూ ఆహ్లాదంగా జీవించాలి. అందుకే నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వని వాడు పాపి అన్నారు. అందుకే ఈ వాకర్స్ అసోసియేషన్ నుంచి అందరూ నవ్వితే కనిపించేది అందం, నవ్విస్తే కనిపించేది ఆనందం, నవ్విస్తూ ఉంటే బలపడేది అనుబంధం అన్నారు. అలాంటి ఈ అవారు శ్రీనివాసరావు గారు ఇలాంటి రావడం నుంచి అందరికీ ఆయనకు అనుబంధం కాదు, సంబంధంగా అందరితో నిలిచిపోతారని చెప్తున్నాం. అలాగే మన యొక్క లైఫ్ కూడా ఎప్పుడు ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలి. లైఫ్ ఈజ్ ఎ స్మాల్ గ్యాప్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్. సో ఇన్ దిస్ గ్యాప్ బీ హ్యాపీ అండ్ ట్రై టు మేక్ అదర్స్ హ్యాపీ, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఈ యొక్క మన యొక్క జీవితం అనేది చాలా చిన్నమైనది. అందులో మనం ఆనందంగా ఉండాలా, ఆహ్లాదంగా ఉండాలా, మనం ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నారని మరొకసారి మన అవ్వారు శ్రీనివాసరావు గారికి సీనియర్ జర్నలిస్ట్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. శుభోదయం అండి. మనం 60 సంవత్సరాల పదవీ విరమణ తర్వాత ఇక చాలు రిలాక్స్ అవుదాం అనుకుంటాం. కానీ మన మిత్రులు అవ్వారు శ్రీనివాసరావు గారు వారి పదవీ విరమణ తర్వాత ఒక మంచి సంకల్పం చేసుకున్నారండి. సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందో విజయం కూడా దానికి. ఆయన చేసుకున్న సంకల్పంతో మంగళగిరి టైమ్స్ స్టార్ట్ చేశారు. తనలో ఉన్నటువంటి అనుభవాన్ని అంతా దానికి అటాచ్ చేసి మంగళగిరి పరిసరాల్లో ఉన్న ప్రతి ఈవెంట్ చక్కగా ఫోకస్ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నారు. ఈ సేవను గుర్తించి ప్లస్ 60 సంవత్సరాల్లో అంటే పదవిలో ఉన్నప్పుడు వృత్తిలో చేసినటువంటి తన యొక్క సేవకు గుర్తింపుగా ఉగాది రోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని సన్మానించడం జరిగింది. సార్, ఐ హోప్ మీ యొక్క సంకల్పం మంచి స్థితికి తీసుకెళ్ళాలి. త్వరలో వీరికి యూట్యూబ్ వారి నుండి కూడా సిల్వర్ ప్లేట్ అలానే గోల్డ్ ప్లేట్ కూడా రావాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ సార్. మా మిత్రుడు అవ్వారు శ్రీనివాసరావు గారికి ఉత్తమ జర్నలిస్ట్గా రావడం, మన ముఖ్యమంత్రి గారి చేత ఈరోజు మాజీ
ఈ సుప్రీంకోర్టు జడ్జి గారి చేత ఉత్తమ జర్నలిస్ట్గా అవార్డు దంపతులు పొందినందుకు వారికి మరీ ముఖ్యంగా అభినందనలు తెలుపుకుంటూ, ఇది వారికి రావడం నాకు మటుకి వ్యక్తిగతంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. వారు ఇట్లాంటి పురస్కారాలు ఇంకా ముందు పొంది చాలా ఉన్నత స్థితిలో ఉండి వారి ద్వారా మేము వారి మిత్రులని చెప్పుకునే స్థాయికి వారు ఎదగాలనేది చెప్పి ఆనందిస్తూ వారికి అభినందనలు తెలుపు. చిన్న వీడియో కూడా చిన్న ఫోటో తీయండి సార్. ఈరోజు చాలా సంతోషదాయకమైన జీవితంలో మర్చిపోలేని రోజు. మా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడినైన నన్ను అవ్వారు శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వ మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవటం ఒక ఎత్తైతే, మా ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఈరోజు ఆత్మీయ సత్కారం చేయటం నాకెంతో గర్వకారణంగా ఉంది. మా అసోసియేషన్లో కార్యవర్గానికి, ప్రతినిధులకు, సభ్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే స్ఫూర్తిని మున్ముందు కొనసాగిస్తానని తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు నాకు లభించటం ఆ భగవంతుడు ఇచ్చిన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారు ఇచ్చిన గొప్ప కానుకగా భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా అద్భుతమైన కార్యక్రమం ఇవాళ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి గారిచే ఉగాది పురస్కారం అందుకున్న శ్రీ అవ్వారు శ్రీనివాసరావు గారు ఉగాది పురస్కారం పొందడం మన మంగళగిరికి గర్వకారణం. అలాంటి మిత్రుడు మనకు ఉండడం కూడా మనం కూడా చాలా ఆనందించే విషయం. ఈ విషయంలో వారి శ్రీమతి గారు వారి మంచి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇవాళ వారు మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇది మనందరం గర్వించదగ్గ విషయంగా మనం భావిస్తూ, ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన కోటేశ్వరరావు గారు, అలాగే బాలమోహన్ గారు, అలాగే మంచా విజయమోహన్ రావు గారు, వెంకటేశ్వరరావు గారు చాలా చక్కగా అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఇంత స్పందించారు మీరందరూ కూడా, చాలా మాకు ఇది ఆనందకరంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన మిత్రులు ఈరోజు అల్పాహార విందుని అరేంజ్ చేశారు. వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అల్పాహార విందు అరేంజ్ చేసినటువంటి మిత్రులు ఇజ్జిగాని రోజారమణి, నూతలపాటి నమూద్రి, దర్శి పాండురంగ విఠల్, టెంపల్లి అంకమ్మారావు, పినపాటి గంగారావు, కుక్కమళ్ళ ప్రభాకర్ రావు, విడేల సాయి శ్రీనివాస్, స్టూడియో వాసు, తిరుమల శెట్టి కొండలరావు, బిట్రా శివశంకర్రావు, శ్రీ పంచుమర్తి లక్ష్మీ భీమేష్, వీరందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మన వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నారు కుర్రోని కూడా తయారు చేస్తున్నారు సార్. మైక్ అంటే మీ దగ్గర ఉందండి. చేశారా చేయండి మరి.
అసలు ఇక్కడ జరుగుతుంది సన్మానం ఎవరికి, గిఫ్ట్లు ఎవరికి? క్యాస్ట్ మొత్తం ముందు కూడా దగ్గర అన్నాడు, క్యాస్ట్ ఇచ్చేసాడు.